Chetan Vishnu from Food Monk. So Murli Krishna వచ్చాము స్వీట్ షాప్కి. బేసిక్గా ఇది స్వీట్ షాప్ అంటే స్వీట్ బ్రాండ్ బ్రాండ్ ఆఫ్ నెల్లూరు. సో ఇంకోటి అక్కడ నాకు ఏమనిపిస్తుంది కేఫైలో కుకీస్ నెంబర్. సో మనం అది కూడా కవర్ చేసాం. హైదరాబాద్లో కవర్ చేసాం, నెల్లూరులో కవర్ చేసాం, తాపేశ్వరం. సో స్వీట్స్ అంటే మనకు కొంచెం మక్కువ ఎక్కువ. సో మలై కాజా అంటే వెరీ ప్రామినెంట్ స్వీట్ డెలికసీ ఇన్ నెల్లూరు. అది కూడా మురళీకృష్ణలో. అసలు రోజుకి వాళ్ళు ఎన్ని అమ్ముతారు ఏంటి, అసలు వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మురళీకృష్ణ, ఎక్కడెక్కడికి ఈ మలై కాజా వెళ్తుంది. ఎవరైనా అసలు నెల్లూరుకి వస్తే కంపల్సరీ హైదరాబాద్కి వాళ్ళు మళ్ళీ ఆఫీస్ పని పైన మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తుంది. అడిగి తెప్పించుకునే డెలికసీ ఏంటంటే మురళీకృష్ణలో ఉన్నాము. రెండు మలై కాజాలు తీసుకొని ఇక్కడ ఇంకొక ఫేమస్ స్వీట్స్ అసలు ఏంటి, హాట్ ఏంటి, ఇవన్నీ ట్రై చేద్దాము. అండ్ కుకింగ్ షాట్స్ కూడా మనం తీసుకున్నాము. అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారు మలై కాజా అని. సో ఇదే మలై కాజా. హైదరాబాద్లో కాబట్టి స్వీట్ కార్న్ ఉంటాయి. సో అందుకే వాళ్ళు అనుకోకూడదని మలై కాజా అని పెట్టారు. ఆల్మోస్ట్ మ్యాచింగ్ కలర్లో ఉంది. అదే కదా మామూలుగా నోట్తో తినాలి. సో మలై కాజా మలై కాజా అంటే లోపల మలై స్టఫింగ్ కనిపించదు. ఇప్పుడు మిక్సర్ ఎలా తినాలని అడిగి సో మలై కాజా ఇస్ ఫేమస్. మలై కాజా ఎంపీ అవుతుంది బాగా. ఈ డెలికసీ టేస్ట్ చేయడానికి ఎంత దూరం వచ్చాము. ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ డెలికసీస్ ఏమున్నాయి, ఇంకా స్పెషల్ స్వీట్స్ ఏమున్నాయి అనుకుంటున్నాము. బట్ మలై కాజా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అది జ్యూసీ ఉంటుంది బాగా. షుగర్ సిరప్లో బాగా నానుతుంది అన్నమాట కాజా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఫేమస్ డెలికసీ ఇక్కడ సోన్ పాపడి. సో దీన్ని మన్నారేమో హైదరాబాద్ మంచి డేట్తో చేసిన టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ ఐగెస్ కంప్లీట్గా ప్యూర్ పీస్ తెలుస్తుంది. చాలా బాగున్నాయి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అవన్నీ అడిగి వాళ్ళకి చెప్పండి. అసలు మురళీకృష్ణ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ నెల్లూరులోనే ఉందా, ఇంకెక్కడికన్నా ఉందా? సరే అంతా మీ పేరు? రవి అండి. నేను మురళీకృష్ణ మేనేజర్ చేస్తాను. మురళీకృష్ణ స్థాపించి ఇంచుమించు 50 సంవత్సరాలు అవుతుంది. నెల్లూరు అంటేనే మురళీకృష్ణ కుకింగ్ ఫేమస్. మురళీకృష్ణ మెయిన్ స్వీట్ షాప్లో మలై కాజా అనేది వరల్డ్ ఫేమస్. అందరికీ కాకుండా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు డైరెక్ట్ మ్యాగీను మిక్స్ చేసినాక ఎక్స్పోర్ట్ చేస్తారు.
250 kgs దాకా. వాళ్ళ ఫంక్షన్లో కానీ ఏదైనా సరే మన ఆర్డర్ చేస్తే మనమే కలిసి డెలివరీ చేసేవాళ్ళు. సో టైమింగ్స్ అంటే మార్నింగ్ ఏ టైం మార్నింగ్ 7 ఓపెన్ చేస్తున్నాం, నైట్ 10 అవుతుంది. అవునా? ఓకే, సో ఇప్పుడు మలై కాజా ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు తీసుకున్న మన దగ్గర తీసుకున్న 1 వీక్ దాకా 1 వీక్ దాకా ఉంటుందా? 1 వీక్ దాకా ఫ్రెష్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మరి యూఎస్ అక్కడ కూడా యూఎస్ఏ కూడా చేస్తుంది. యూఎస్ఏ కూడా మన ఆన్లైన్లో మనం మాట్లాడేది, మనమే డెలివరీ ఇచ్చేది, మనమే ట్రాన్స్పోర్ట్. ఓకే, సో నెల్లూరు ప్రజలకి మలై కాజా అంటే ఒక ఎమోషన్. తప్పకుండా మలై కాజా వచ్చిన వాళ్ళకి వేసేసేస్తారు. మళ్ళీ పక్కన ఊరి నుంచి ఎక్కడ ఇచ్చినా కానీ నెల్లూరులాగంటే కంపల్సరీ మలై కాజా ఇప్పుడు మరి మురళీకృష్ణన్ చూసి చాలా బ్రాంచ్ చాలా మంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తుంటారు కదా మలై కాజా అని. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు మలై కాజా ఇక్కడ మన దగ్గరే వస్తుంది. అది అంటే ఎవరు దాని వెనకాల సీక్రెట్ ఏంటి చెప్పకూడదు, బట్ స్టిల్ అది మాస్టర్ అయితే క్వాలిటీ నెయ్యి వాడటం, క్వాలిటీ వాడటం వల్ల టేస్ట్ క్వాలిటీ పాలు ఎలా అంటే మీకు పాల ప్యాకెట్ పాలేనా? వాళ్ళ ప్యాకెట్ అవునా? సో మలై కాజా కాకుండా ఇంకేంటి? ఒకవేళ ఈ వీడియో చూసేవారు ఇక్కడికి వస్తే మలై కాజా కాకుండా ఇంకేంటి టేస్ట్ చేయొచ్చు? మలై కాజా బాగుంటుంది, ఓకే, సమోసా బాగుంటుంది, సమోసా కొబ్బరి కలిసేది, క్యారెట్ మైసూర్ బాబు, బాదం మైసూర్ బాబు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి నెల్లూరులో? మన ఈ ప్రజెంట్ అయితే రెండు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ ఏ బ్రాంచ్? ఇది మద్రాస్ బస్ స్టాండ్ బస్ మద్రాస్ బస్ స్టాండ్ మద్రాస్ బస్ స్టాండ్ మార్కెట్ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, అక్కడ కూడా ఉంది. అక్కడ ఉంటుంది. సో రెండు మిగతా ఏ మురళీకృష్ణ ఉన్నా సంబంధం లేదు. ఓకే, ఒకటి మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర, ఇంకోటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర. అంతే. పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. నేను కింద కంప్లీట్గా ఈ రెండు బ్రాంచ్ డీటెయిల్స్ లింక్ ఇంకా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. అలానే కుకింగ్ షాట్స్ కూడా. ఇప్పుడు మనం మలై కాజా ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి, అక్కడ మన స్వీట్స్ మేకింగ్ ఏంటి, అదంతా మనం ఒక గ్లిమ్స్ లాగా చూద్దాము. నైస్ టు హ్యావ్ మలై కాజా హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. We are there on Instagram, Facebook and Twitter. Thank you. Hey guys, Chaitanya and Vishnu here from Food Monks. So ఈరోజు మనం విఆర్ కాలేజ్ దగ్గర ద ఫేమస్ బాదం కీర్ ఇంకా బాదం మిల్క్ తాగడానికి వచ్చాము. సో మీ పేరండి? ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఏంటి మీ చరిత్ర ఏంటి చెప్పండి. ఫస్ట్ మీ నాన్నగారు స్టార్ట్ చేశారు కదా, సో ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు? 65 years ముందు మా నాన్నగారు దోశ స్టార్ట్ చేసింది ఇది. గ్రాడ్యువల్గా ఫ్యామిలీ బిజినెస్కి మేము దీన్ని హ్యాండిల్ చేస్తూ వస్తున్నాము, నేను మా బ్రదర్స్. యాక్చువల్గా బార్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు 12 రూపీస్తో స్టార్ట్ అయింది, ఈరోజు 50 రూపీస్కి వచ్చింది. బాదం మిల్క్ బాదం మిల్క్ ఇప్పుడు 23 రూపాయలు. మోస్ట్లీ అది స్టార్ట్ అయినప్పుడు 8 రూపాయలు అనుకుంటా, 8 రూపీస్తో స్టార్ట్ అయింది. అవునా? ఆల్మోస్ట్ 60 years బ్యాక్. ఇది రీసెంట్గా వచ్చాయి ఈ రెండు ప్రోడక్ట్స్. అంతకుముందు 60 years బ్యాక్ వచ్చేసి అప్పుడున్న ప్రోడక్ట్స్ ఏంటంటే సోడా, లైమ్ జ్యూసు, వాటర్, రూపాయి 10 రూపాయి అనా ఈ టైంలో 10 పైసలు 5 పైసలు అప్పుడు. సో ఇది బాదం కీర్. బాదం కీర్కి బాదం పాలకి ఏంటి తేడా? బాదం కీర్కి బాదం పాలు తేడా అంటే దాంట్లో నట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లామింగ్ ఏడ్స్ అయితే ఉండవు. జస్ట్ యాడింగ్ పౌడర్, మాస్ అనే ఒక పౌడర్ వస్తుంది, యాలకులు లవంగాలతో చేసిన ప్రిపరేషన్ వస్తుంది, అది బెంగళూరు నుంచి వస్తుంది. ఓకే, వితౌట్ ఎసెన్స్, వితౌట్ ఎనీ కలర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మామూలుగా కోవిడ్ టైం కాబట్టి మీరు గ్లాసుల్లో ఇవ్వండి, డిస్పోజబుల్లో ఇస్తున్నారు అంతేనా? కోవిడ్ మున్సిపల్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా డిస్పో గ్లాస్ వాడుతున్నాం. ఓకే, సో బాదం కీర్ తాగేస్తున్నారు, చీర్స్ కొట్టండి. అది కొట్టాల్సి దానికి కొడుతుంది అంతే కదా. అది మంచి వేడి క్లైమేట్లో అలా బాదం పాలు తాగుతుంది, అద్దరి కదా ఇది ఇంకా బాగుంటుంది. బాదం కీర్. ఇలా మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు? 9, ఈవినింగ్
యాక్చువల్గా అయితే ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ సిస్టమ్ అప్ టు 9 వరకే పర్మిషన్ ఉంది. లేనప్పుడు అయితే 10-15 దాకా ఉండేవాళ్ళమి. ఇప్పుడు 9-9:15 క్లోజ్ చేయాలి. ఓకే అంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా డిస్కో క్లాస్ ఉందో టైమింగ్ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ 72 days ఫుల్ లాక్డౌన్, ఆ తర్వాత అప్ టు 1 o'clock షాప్ ఓపెన్ చేసుకోవచ్చు, ఆ తర్వాత అప్ టు 4 o'clock ఇచ్చారు. ఓకే అంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇప్పుడు 9 క్లోజ్ చేసే విధంగా కంట్రోల్ చేస్తున్నాం. ప్రజెంట్ కూడా మనం లాక్డౌన్లోనే ఉన్నాం. ఓకే ఇప్పుడు అప్ టు 9. ఓకే సో బాదం పాలు బాదం టీ కాకుండా ఇంకేంటి మీ దగ్గర స్పెషల్? రేపు మ్యాంగో పైనాపిల్ జ్యూస్, సుగంధ లెమన్ ఉంటుంది, లీస్ట్ ఐటమ్ ఓకే సుగంధ మిల్క్. ఇప్పుడు మ్యాక్సిమం అది మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. అంటే ముఖ్యంగా బాదంగి బాదం పాలు. ఓకే సో మీ ఓన్ డైరీ మీకు ఉందా లేకపోతే లేదు లేదు మామూలు మిల్క్ మీరు బయట ఓకే ఓకే సో ఇంత క్వాలిటీగా ఇస్తున్నారంటే మంచి చోటే పాలు మీరు ప్రొక్యూర్ చేస్తారు. ఎందుకంటే మిల్క్ క్వాలిటీ టెస్టింగ్ కోసంగా మేము వెన్న నడిస్తాం. దాంట్లో 10 లీటర్స్కి మోర్ దాన్ 800 grams రావాలి. తగ్గిందంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. నిన్న అతను దేశం పాలు చూసాము, 520 grams వచ్చింది. ఫుల్ సెట్టింగ్ ఇచ్చాము. ఈరోజు చూడలేదు చూస్తాం మళ్ళీ. ఓకే సో మీరు మిల్క్ క్వాలిటీ టెస్టింగ్ కోసం ఈ మధ్య మన రీసెంట్గా జస్ట్ 1 week ముందు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక పేపర్ స్ట్రిప్ లాంటిది వచ్చింది. ఫ్యాట్ కంటెంట్స్ దాంట్లో పెడితే వితిన్ సెకండ్స్లో తెలిసిపోతుంది ఎంత పర్సెంటేజ్ అని. అది ఇంకా డెవలప్ అయ్యి రాలేదు. అది డెవలప్ అయ్యి వచ్చేదాకా ఈ విధంగా పాలు తీసుకుపోయేసి వెన్న మిషన్ వేసి వెన్న సపరేట్ పాలు సపరేట్ చేస్తే అప్పుడు ఎన్ని గ్రాములు వచ్చింది 10 లీటర్స్కి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. మోర్ దెన్ 800 grams రావాలి 10 లీటర్స్. ఓకే ఓకే దీనిలో తగ్గాయి. కోటింగ్ నిన్న మంచి కోటింగ్ పడింది. ఓకే సో క్వాలిటీ కంట్రోల్ చేసుకోకపోతే కూడా కష్టమే. సో మంచి సమ్మర్ టైంలో ఎంత బిజీగా ఉంటారు మీరు? మీతో మాట్లాడలే మేము లోపల దాన్ని. అవునా ఓకే సో ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అంటే తొందరగా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ మాత్రం టైం ఉంది. అంతే. ఇంకొక అరగంట అయితే అంటే ఈ మంత్ కొద్దిగా అటెట్టు ఉంటుంది. మార్చి దాటిందంటే అవునా? సో మామూలుగా చెప్పచ్చా ఎన్ని గ్లాసుల వరకు సేవ్ అవుతాయి ఒక రోజు? మీరు మామూలుగా ఒక అందాజ అప్రాక్సిమేషన్ ఆర్ ఎన్ని లీటర్ల పాలు మీకు ఎవ్రీడే అవుతాయి? 10 into 25 అంటే 250 into 5 255 అంటే నియర్లీ రోజుకి 1000 glasses పైన. అది మినిమం. అది మినిమం. దట్ షోస్ ద టేస్ట్ అండ్ క్వాలిటీ. అంటే ఒక ఊర్లో ఒక సెంటర్కే బాదం పాలు సెంటర్ అని వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఏంటో దాని వెనకాల. అది మీ ఒపీనియన్. అవుటర్స్గా మీరు చెప్పాలి, మీరు చెప్పకూడదు. అందుకే మేము వచ్చిన హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మామూలుగా ఎక్కడో ఒంగోలు వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఒంగోలు వాళ్ళు నెల్లూరు వాళ్ళు గుంటూరు వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కొంచెం దగ్గర. ఎక్కడో హైదరాబాద్ వాళ్ళని కూడా తెలుసుకొని వచ్చామంటే దట్ సంథింగ్ స్పెషల్. లెగసీ ఆ సంథింగ్ ఏదైనా మీరు అనాలిసిస్ చేయాలి. బాగుంది. సో మనం ఒకసారి ఆ మిక్సింగ్ మేకింగ్ షాట్ కూడా అవన్నీ ఒకసారి చూసేసిన తర్వాత కంప్లీట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి. అండ్ వీడియోస్లో కంపల్సరీ మీరు ఎప్పుడు నెల్లూరు వస్తే ఆర్ ఇటువైపు చెన్నైకి వెళ్తున్నా నెల్లూరుకి వచ్చి అట్లీస్ట్ మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ ఈ బాదం తాగండి, బాదం కీర్ తాగండి. రియలీ ఫీల్ హార్ట్ ఫెల్. సో థ్యాంక్ యూ సో మచ్. చైతన్య అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్. సో ఈరోజు నెల్లూరులో కోమల విలాస్ అయిపోయిన తర్వాత అసలు రియాజ్ కుండ బిర్యానీ ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఏదైతే నెల్లూరు కారం దోశ, ఈ కారం దోశ ఎక్కడైతే పుట్టిందో, ఈ కారం దోశ ఎక్కడైతే స్పెషల్లో నెల్లూరు స్టేట్స్లో అక్కడికి వచ్చాం. విచ్ ఇస్ నెల్లూరు. సో నెల్లూరు రాధామహల్
సెంటర్ దగ్గర. సో లోపలికి వస్తే సిఎంఆర్ ముందు రోడ్లో రైట్ సైడ్లో ఉంటుంది సురేష్ హాట్స్ ఉంటుంది. సో సురేష్ టిఫిన్ సెంటర్ ఆర్ సురేష్ హాట్ 96లో ఎస్టాబ్లిష్ చేశారు. 25 ఇయర్స్ అవుతుంది. సో 25 ఇయర్స్ అవుతుంది. 3 ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు వీళ్ళ దగ్గర. ఈవినింగ్ 4 o'clock నుంచి 9:30 వరకే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఉన్న మెనూ చూద్దాం చూడండి. ఇడ్లీ, బోండా, నూనె కారం, ఉండదు బోండా ఉండదన్న, నూనె కారం, సాదా దోశ, నెయ్యి కారం, నెయ్యి సాదా, నూనె కారం 30, సాదా దోశ 20, నెయ్యి కారం 50, నెయ్యి సాదా 30. నెయ్యి కారం ఇది సాదా మనం తింటుంది ఫస్ట్. కానీ దాని నెయ్యి ఉందా? ఎలా ఉంది? చెప్పి అది అండ్ వన్ మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే మీరు 6 గంటలకి దోశ తినాలనుకుంటే 3:30కి వచ్చి నుంచుంటే అప్పుడు దొరుకుతుంది. వెయిటింగ్ చాలా వెయిటింగ్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి రోజులో తినడానికి అనిపిస్తుంది కదా, మీరు మార్కెట్ షాప్స్లో చూస్తుంటారు. మీరు 500 నుంచి 600 దోశలు వేస్తుంటారు. ఎక్కువ వేస్తారా? మనం ఉన్నప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లోనే దగ్గర దగ్గర ఒక 120-130 దోశలు దాకా లేదు. ఇది కారం లేకుండా ఈ దోశని డీప్ నెయ్యి దోశ. డీప్ నెయ్యి దోశ ఇది ఉండి చాలా బిజీగా ఉంది అసలు. తెలియదండి వీడియో అట్లాంటి ఇట్లాంటి ఏం లేదు. నేను చాలా బిజీగా ఉన్నామని చెప్పానండి. బట్ వీ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫర్ యూ, అట్లీస్ట్ మీ వెయిట్ చేసి మీకు చూపించామని ఉద్దేశం. 20 minutes నుంచి వేస్తున్నారంటే కంప్లీట్ కారం ఏం కాదు. ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా ఇదే టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఇంతనే మెయింటైన్ చేస్తుంది. ఇది మళ్ళీ మార్నింగ్ కూడా ఉండదు, అది చెప్పు. ఈవినింగ్ 4 నుంచి 9:30 వరకు. లో మార్నింగ్ అవైలబుల్. మేము పొద్దున వద్దాం అనుకుని కూడా తెలియక వచ్చాం. చూస్తే షాప్ క్లోజ్ ఉందన్నమాట. మళ్ళీ వెళ్ళి కమింగ్ ఎప్పుడు 7-7:30కి వచ్చాము. ఇంకా అప్పటికే అసలు ఫుల్ రష్ ఇంకోవడం ఉంది. ఆ 6 దోశలు ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే మీకు ఆర్డర్ ఎంత కూడా ఫస్ట్ చెప్పేస్తే మీరు నెక్స్ట్ దోశలు వెయిట్ చేసుకుంటున్నారు. అవును, అది స్మార్ట్గా పనిచేయాలి. అందుకే నేను ఫాదర్ గీకారని చెప్పేసి ముందే ఇట్లాంటి హిడెన్ జెమ్స్ ఇట్లాంటి లెగసీ ప్లేసెస్, అండర్ రేటెడ్ ప్లేసెస్ అంటే మీరు పెద్ద హోటల్ సెటప్ కాదు, జస్ట్ పెనం దానిపైన దోశలు వేసినట్టు ఆయన ఇంకా అది ఆ దోశ కూడా గ్యాస్ బొగ్గుల పైన వేస్తూ ఇట్లాంటి అండర్ రేటెడ్ ప్లేసెస్ మీకు చూపించడానికి ఆల్మోస్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ ఇన్స్టాగ్రామ్ పేజ్. దోశలు అయితే అల్టిమేట్ అంటే ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా ఇక్కడికి వచ్చి 2 దోశలు ఉన్న దీనైతే కొంచెం మన స్పెషల్. నెల్లూరు కోసం మటుకు మస్ట్ ట్రై అసలు ఈ కారం దోశ పుట్టింది నెల్లూరులో. మీరు ఆల్రెడీ మధ్యాహ్నం బిర్యానీ తిన్నారు, నైట్ పడుకునే ముందు నైట్గా తినాలనుకుంటే బెస్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్